రెటినల్ డిటాచ్మెంట్ అంటే ఏంటి, దాని గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. రెటినా ఇస్ లైక్ అ కర్టన్ అండ్ అదొక స్ట్రక్చర్ మీద, కొరాయిడ్ మీద, రెటినల్ పిగ్మెంట్ ఎపిథీలియం మీద అటాచ్ అయి ఉంటుంది. కొన్ని సందర్భాలలో ఈ అటాచ్మెంట్ ఊడిపోతే దీన్ని మనం రెటినల్ డిటాచ్మెంట్ అంటాం. ఎప్పుడైతే రెటినా అక్కడి నుంచి ఊడిపోతుందో, రెటినల్ డిటాచ్మెంట్ అవుతుందో, ఈ ఫంక్షన్ ఆఫ్ రెటినా ఆగిపోతుంది. రెటినల్ డిటాచ్మెంట్ నార్మల్లీ సైడ్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇనిషియల్ సిమ్టమ్స్లో ఏంటంటే మనకు ఒక షాడో లాగా కనిపించవచ్చు, లేకపోతే ఫ్లోటర్స్ లాగా కనిపించవచ్చు. రెటినల్ డిటాచ్మెంట్ ఈస్ ద కాజ్, దెన్ ఇట్ హ్యాస్ టు బీ ట్రీటెడ్ ఆన్ ఎమర్జెన్సీ బేసిస్. Hello everyone, I am Dr. Abdul Rashid, cataract, LASIK and squint surgeon from Pixel Eye Hospital. ఈ వీడియోలో మనము రెటినా గురించి మాట్లాడదాం. రెటినల్ డిటాచ్మెంట్ అంటే ఏంటి, దాని గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. చాలామందికి క్యాటరాక్ట్ గురించి తెలుసు, అంటే శుక్లం, టెరీజియం గురించి, పొర గురించి తెలుసు, లేసిక్, పిఆర్కే, స్మైల్, ఈ ట్రీట్మెంట్స్ గురించి చాలామందికి మనకు తెలుసు. కానీ రెటినల్ డిటాచ్మెంట్ అనే ఈ పదం వాడినప్పుడు డాక్టర్ ఎప్పుడైనా ఈ రెటినా గురించి ఏదైనా చెప్పినప్పుడు చాలామంది కన్ఫ్యూజ్గా ఉంటారు. అసలు రెటినా అంటే ఏంటి, రెటినల్ డిటాచ్మెంట్ అంటే ఏంటి, దానివల్ల ప్రాబ్లం ఏంటి, దాని ట్రీట్మెంట్స్ ఏంటి, తర్వాత విజన్ ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది, ఈ కన్ఫ్యూజన్ చాలామందికి ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ డాక్టర్స్కే ఉంటుంది. సో ఈ కన్ఫ్యూజన్ని అడ్రస్ చేయడానికి మనం ఈ వీడియోలో ఈ ఇంపార్టెంట్ టాపిక్ గురించి, ఈ సబ్జెక్ట్ గురించి మాట్లాడదాం. రెటినల్ డిటాచ్మెంట్ గురించి మాట్లాడే ముందు లెట్ us ఫస్ట్ అండర్స్టాండ్ అసలు రెటినా అంటే ఏంటి. రెటినా ఈజ్ లైక్ అ సెన్సర్ ఆఫ్ ది ఐ. మన కన్ను ఒక కెమెరా లాగా ఉంటుంది. కెమెరాలో ముందు ఒక లెన్స్ ఉంటుంది, వెనకాల సెన్సర్ ఉంటుంది. పాత కెమెరాస్లో వెనకాల ఫిల్మ్ ఉండేది, ఇప్పుడు సెన్సర్స్ వస్తున్నాయి. సో వాట్ డస్ సెన్సర్ డూ? లెన్స్ నుంచి లైట్ పాస్ అయ్యి సెన్సర్ మీద పడితే సెన్సర్ విల్ కన్వర్ట్ ఇట్ ఇంటూ అ పిక్చర్ అండ్ ఆ పిక్చర్ మనం చూడగలుగుతాం. ఐలో కూడా లెన్స్, మన కంట్లో కార్నియా నుంచి, లెన్స్ నుంచి లైట్ పాస్ అయ్యి రెటినా మీద ఫోకస్ అవుతుంది. రెటినా ఈజ్ లైక్ సెన్సర్. ఆ లైట్ని క్యాప్చర్ చేసి దాన్ని ఒక సిగ్నల్ కింద కన్వర్ట్ చేసి ఆ సిగ్నల్ని మన బ్రెయిన్కి పంపిస్తుంది. సో ఆ బ్రెయిన్లో ఆ సిగ్నల్ ఒక ఇమేజ్ లాగా కన్వర్ట్ అవుతుంది. సో రెటినా ఈజ్ లైక్ సెన్సర్. ఇవన్నీ నరాలు. ఈ సెన్సర్ పని ఎవరు చేస్తారంటే దీస్ ఆర్ వెరీ స్మాల్ నర్వ్స్ దట్ ఆర్ దేర్. అండ్ రెటినా ఈజ్ లైక్ అ కర్టన్. ఒక కర్టన్ ఎలా ఉంటుందో మన ఇంట్లో, ఆ కర్టన్ లాగా, ఒక సర్క్యులర్ కర్టన్ లాగా మన ఐలో అన్నిటికన్నా వెనకాల ఉన్న భాగంలో అది అతుక్కుని ఉంటుంది, ఒక స్టిక్ అయి ఉంటుంది ఒక టిష్యూ మీద. సో ఇది ఒక నార్మల్ స్ట్రక్చర్ ఆఫ్ రెటినా. Again, let us revise. Light passes through the lens of the eye and gets focused on the retina. ఆ రెటీనా ఆ లైట్ని సిగ్నల్ కింద కన్వర్ట్ చేసి బ్రెయిన్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది అనమాట. నా ఈ రెటీనాలో అన్నిటికన్నా సెంట్రల్ ఏరియా ఈజ్ ద మోస్ట్ సెన్సిటివ్ ఏరియా అనమాట. మనకున్న 90% విజన్ ఈ సెన్సిటివ్ ఏరియా నుంచి ఉంటుంది. ఆ సెన్సిటివ్ ఏరియాని మనం మ్యాక్యులా అని చెప్తాం. లైక్ ఐ సెడ్, ఇది ఒక కర్టన్ లాగా. రెటినా ఈజ్ లైక్ అ కర్టన్ అండ్ అదొక స్ట్రక్చర్ మీద, కొరాయిడ్ మీద, రెటినల్ పిగ్మెంట్ ఎపిథీలియం మీద అటాచ్ అయి ఉంటుంది. కొన్ని సందర్భాలలో ఈ అటాచ్మెంట్ ఊడిపోతే ఫర్ సమ్ రీజన్ అది రెటినా డిటాచ్ అయిపోతుంది. దీన్ని మనం రెటినల్ డిటాచ్మెంట్ అంటాం. సో రెటినల్ డిటాచ్మెంట్ వల్ల ప్రాబ్లం ఏంటి? రెటినా అటాచ్ అయి ఉన్నప్పుడు ఆ రెటినాకి కాన్స్టెంట్ ఒక న్యూట్రిషన్, ఆక్సిజన్ సప్లై, ఒక సపోర్ట్, న్యూట్రిషనల్ సపోర్ట్, దాన్ని ఆ రెటినా చేసే ఫంక్షన్కి సపోర్టివ్ స్ట్రక్చర్ లాగా పనిచేస్తుంది. ఎప్పుడైతే రెటినా అక్కడి నుంచి ఊడిపోతుందో, రెటినల్ డిటాచ్మెంట్ అవుతుందో, ఈ ఫంక్షన్ ఆఫ్ రెటినా ఆగిపోతుంది. ఫంక్షన్ ఒకటే కాదు, దానికి కావాల్సిన న్యూట్రిషనల్ సప్లై కూడా ఆగిపోతుంది. సో దానివల్ల విజన్ అనేది మనకు డ్రాప్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద ప్రాబ్లమ్ విత్ రెటినల్ డిటాచ్మెంట్. అండ్ రెటినా ఈజ్ అ నర్వస్ టిష్యూ. ఓకే, మన న్యూరల్ టిష్యూ, బ్రెయిన్ టిష్యూ ఎలా ఉంటుందో, బ్రెయిన్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో, బ్రెయిన్లో అన్ని నర్వ్స్ ఉంటాయి, అలాగే రెటినాలో కూడా అన్ని నర్వ్స్ ఉంటాయి. సో ఎక్కడైనా మన బాడీలో నర్వస్ టిష్యూకి ఏమన్నా అవుతే దాన్ని ఎంత తొందరగా అవుతే అంత తొందరగా ట్రీట్మెంట్ చేయడానికి మనం ట్రై చేస్తాం. సో ఈవెన్ రెటినల్ డిటాచ్మెంట్ ఈజ్ ఆల్సో అన్ ఎమర్జెన్సీ ఇన్ అన్ ఐ. మనకు క్యాటరాక్ట్ సర్జరీ కానీ, లేసిక్ కానీ, టెరీజియం కానీ, స్క్వింట్ కానీ, దీస్ ఆర్ నాట్ ఇమీడియట్ ఎమర్జెన్సీస్, బట్ రెటినల్ డిటాచ్మెంట్ ఈజ్ ఆల్వేస్ అన్ ఎమర్జెన్సీ. ఎందుకంటే అందులో ఎన్ని రోజులైతే మనం డిలే చేస్తామో ట్రీట్మెంట్, అంత ఆ నర్వస్ డ్యామేజ్ అవుతూ ఉంటుంది, అంత పర్మనెంట్ డ్యామేజ్ సెట్ ఇన్ అవుతూ ఉంటుంది, అండ్ విజన్ రికవరీ అంతే తగ్గిపోతూ ఉంటుంది. సో ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టాండ్ వాట్ ఈజ్ రెటినా అండ్ రెటినల్ డిటాచ్మెంట్ అంటే ఏంటి,
ఆ రెటినల్ డిటాచ్మెంట్ వల్ల వచ్చే ప్రాబ్లం మనం డిస్కస్ చేసాం. నా రెటినల్ డిటాచ్మెంట్ అవ్వగానే ఇమీడియట్లీ విజన్ తగ్గిపోతుందా అంటే ఇమీడియట్లీ విజన్ తగ్గుతుంది, బట్ అది మనకు ఇమీడియట్గా అర్థం కాదు. రెటీనా ఈజ్ లైక్ అ కర్టన్. ఓకే, అందులో ఉన్న సెంట్రల్ మోస్ట్ ఏరియా దేన్ని అయితే మనం మ్యాక్యులా అంటామో అక్కడి నుంచి మన 90% విజన్ ఉంటుంది, సెంట్రల్ విజన్ ఉంటుంది. అండ్ కార్నర్స్ నుంచి మనకు ఫీల్డ్ ఆఫ్ విజన్ అంటే సైడ్లో మనకి ఏదైతే కనిపిస్తుందో, సైడ్స్లో ఒక బ్యాక్గ్రౌండ్లో ఏదైతే కనిపిస్తుందో అది మనకు సైడ్లో ఉన్న విజన్. రెటినల్ డిటాచ్మెంట్ నార్మల్లీ సైడ్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇనిషియల్ సిమ్టమ్స్లో ఏంటంటే మనకు ఒక షాడో లాగా కనిపించవచ్చు, లేకపోతే ఫ్లోటర్స్ లాగా కనిపించవచ్చు. అండ్ ఎప్పుడైతే సెంట్రల్ పార్ట్ ఏదైతే నేను చెప్పానో, సెంట్రల్ మోస్ట్ పార్ట్, మోస్ట్ సెన్సిటివ్ పార్ట్ మ్యాక్యులా ఎప్పుడైతే డిటాచ్ అవుతుందో, ఆ డిటాచ్ అయినప్పుడు మన విజన్ సడన్గా పడుతుంది. సో ఎవరిలో అయితే మీకు ఒకవేళ ఆల్ ఆఫ్ అ సడన్ ఒక షాడో లాగా కనిపించడం కానీ, సడన్గా విజన్ లాస్ అవుతే ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. అండ్ ఇఫ్ రెటినల్ డిటాచ్మెంట్ ఈస్ ద కాజ్, దెన్ ఇట్ హ్యాస్ టు బీ ట్రీటెడ్ ఆన్ ఎమర్జెన్సీ బేసిస్. నెక్స్ట్ సిరీస్ ఆఫ్ వీడియోస్లో వాట్ ఆర్ ద సిమ్టమ్స్ ఆఫ్ రెటినల్ డిటాచ్మెంట్ మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. అండ్ ఎవరిలో అయితే ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటుందో, రెటినల్ డిటాచ్మెంట్ ఈజ్ నాట్ వెరీ కామన్, కానీ ఎవరిలో అయ్యే ఛాన్సెస్ ఉంటాయో అవి మనం డిస్కస్ చేద్దాం. దాని ట్రీట్మెంట్ ఆప్షన్స్ మనం డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.